హాయ్ ఫ్రెండ్స్, నేను ఎస్కాప్ ఛానల్ నుండి ప్రసాద్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నేను అన్న వాళ్ళ ఊరికి వచ్చినాను. 170 కిలోమీటర్లు మనది ఆర్లగడ్డ తాలూకా రుద్రవరం మండలం ఇటుపల్లి గ్రామం ఫ్రెండ్స్. మన వీడియోలు చూసి అన్న వాళ్ళ ఇంటికాడ దగ్గర రమ్మంటే ఇంటి దగ్గరికి వచ్చినాను ఫ్రెండ్స్. అమ్మ రండి, నేను రైతుని కలుద్దాము. అన్న వాళ్ళ ఇల్లు, అన్న వాళ్ళ ఇంటికి వచ్చినాము. అన్న వాళ్ళు రమ్మంటే ఇంటికి వచ్చినాము. మనం 170 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చినాము. అన్న వాళ్ళు ఇద్దరు సాగుతున్నారు. అన్న ఏమన్నది మాది కొప్పల వాళ్ళపల్లి అన్న. మీ ఊరు చక్రాయపేట మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా. అంత దూరం నుండి అన్న కోసం వచ్చాను ఫ్రెండ్స్. మన వీడియో చూసి సబ్స్క్రైబర్ అన్న వాళ్ళ తమ్ముడు వీళ్ళు అన్న రాన్న మన దగ్గరికి మన ఎద్దులు కూర్చోండి అని అంటే వచ్చినాం ఫ్రెండ్స్. ఆ ఎద్దులను చూసి ఇంత సాకాల వద్దా, ఇది లక్షల్లో పెట్టుబడి కాబట్టి అన్నకు తెలియపరచడం అంటే మేము దానికోసం చెప్పడానికి వచ్చినాము. ఇప్పుడు దాని గురించి మేము డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు డేటాలు వేసి చూసి దాన్ని అన్న సాకాల వద్దా అనే దాని గురించి చెప్పడానికి వచ్చినాము మేము. అందుకోసమే చూడండి ఎద్దులు చూపిస్తాము. పమ్మ ఎద్దులు అసలు ఎద్దులు కొంచెం దగ్గర పోయి ఇదిగో ఫ్రెండ్స్ అన్న వాళ్ళ ఎద్దులు, మంది వచ్చినాము. ఇప్పుడు మనం బేటాలు వేసిన తర్వాత అన్నకు ఏం మాట చెప్పేస్తాం. మేము మంచిగా చెడు మంచి విషయాలు ఏమైనా ఉంటే చెప్తాము. ఇక్కడ చూడండి మాకు ఎద్దుంది. చెప్తామండి. అలాగే అన్న వాళ్ళ దాయాలు అంటే అంతా ఇల్లు కుటుంబాలను వీళ్ళందరూ వచ్చి అన్న రాణి నాయుడికి పెట్టి వచ్చినాం. మనము 170 కిలోమీటర్లు వచ్చినాం అన్న వాళ్ళ కోసము పెట్టి చేయాలని వచ్చినాము. అలాగే చూస్తుందండి. ఏమి లేదు అన్న రమ్మంటే వచ్చినాము. అన్న కోసం ఇంత దూరం ప్రయాణం చేస్తున్నాం. అన్న మీకు మంచి చెప్పే కదా, మా వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మనం ఏదో మంచి చెప్తే మీరు బాగుపడతామే కదా వచ్చింది. అందుకోసం అది వీడియో తీయాలని ఆలోచించింది. అన్న ఇప్పుడు నువ్వు ఎద్దులు సాగడానికి నీకు ఎందుకు అనిపించింది? సాకాలనే ఒక 10 నెలలు అంటే ఎద్దులు అనేది చాలా మంది ఊళ్ళో తిరుగుతున్నారు. మనం చూపించాలా, 10 మందికి అని చేసిన ప్రోత్సాహం చేయాలి. మరి దీనికి ఖర్చు బాగా వస్తుంది. చిన్న చిన్న వాళ్ళు దగ్గర నిధులు ఇచ్చిన తర్వాత 1 లక్ష లాంటి కూడా పెట్టింది. అంటే కాబట్టి చిన్న చిన్న వాళ్ళు చాలా అంటే ఇప్పుడునే కాదు, ఇన్కమ్ ఉండాలి. మనం తక్కువాలా ఊరు చేస్తే అప్పుడు చేసుకొని ఇబ్బంది పడతాము. అదే కదా ఇప్పుడు మేము ఎందుకు వచ్చాం మీ నాన్నగారికి? మీ ఎద్దులు అంత పెట్టుబడి పెడుతున్నావు కదా, ఆ ఎద్దులు బాగున్నాయా లేవా, అవి పని చేస్తాయా లేవా చూసి మా చేతిలో మాట మీకు చెప్పాలా. అవి పని చేయని అయితే ఉన్నావు అమ్ముకున్నా దీనికి పెట్టుబడి పెట్టొద్దని చెప్పడానికి పెట్టాలని మీకు ఆ మాట చెప్పి వెళ్ళాలని వచ్చినాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 5 లక్షలలో పెట్టుబడి, ఇప్పుడు నీకు ఏం పెట్టాలి వేసి అన్న వద్దులైనా ఈ పని జరగలేనప్పుడు మేము అమ్ముకోవాలని మేము చెప్తాం. నేను సాగినప్పుడు అది మీ ఇష్టం. అన్న ఎట్లా ఉంటా అమ్ముకో, చెడ్డాల పేరు అమ్ముకొని చెప్పాలని మేము వచ్చినాం అన్న. అంత దానికోసమే మేము దగ్గర వచ్చినాము. ఆ అక్క వాళ్ళు వీళ్ళిద్దరు భార్య పడుతుంది. ఇంకా మళ్ళీ ఎందుకంటే ఎదురు తాగడంలో మొగళ్ళ కంటే ఆడలకు ఎక్కువ పని ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎదురు తాగే వాళ్ళకి తెలుసు.
మీ అన్న చేతి కడిగి వెళ్ళి నేను గుడ్డు నువ్వులు ఎప్పుడైనా పని ఉంటుంది దాని కనుక గుబ్బడము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్క వాళ్ళ ఓపికతోనే ఎదురు తాగాల్సిందే, మగోళ్ళు చేసేది కాదు. ఇది ఆడ పొయ్యి మీద ఉడకబెట్టి బాగా ఉలవలు ఉడికిన ఉలవలు దాంట్లో బెల్లం వేసి రోజుకు 2 పూట సాయంత్రం రోజుకు 2 పూట్ల కూడా పెడతారంటే 3 పళ్ళు అంటే 6 పళ్ళు అక్క ఉడకబెట్టి అంటే చాలా కష్టమైనది. అన్న వాళ్ళని పరిచయం చేసుకున్నాం. అన్న మీ పేరు పెట్టిన బాబాయ్ ఉంటుంది. మనము మంచి ఖర్చులు ఎక్కువ మునిగిపోతాడని ఆ ఎద్దులు మంచిగా కాగా దాన్ని తీసుకుని ఉండికల్లా అమ్ముకోవాలి. అనే దానికోసం మనం చెప్తున్నాం కనుక అన్నదమ్మన్నాడు. విడిపల్ల దానికోసం మంచిగా కాలానికి ఉంటే మా ఎద్దులు అదే ఫ్రెండ్స్, మనం అన్న ఎద్దులు అన్నాం కదా. ఎద్దులు అన్న సాగడానికి కారణము ఇలాంటివి ఉండాలని చెప్పినాం కదా. మనకి ఏదో అంటే డబ్బులు వచ్చే ఇన్కమ్ వచ్చేది ఉండాలి ఎద్దులు తాకాలంటే. ఈ అన్న చీనికాయలు వీళ్ళవి అదే అన్నదమ్ములు ఇద్దరు. ఇలాంటి లెక్కలు వచ్చి మాత్రమే ఆ ఎద్దులు సాగాలి. ఆ ఎద్దులు సాగాలంటే మనకు వచ్చే ఇన్కమ్ వచ్చే డబ్బులు ఉండాలి. రోజులు సాగేది కాదు ఎద్దులు, అవి పెద్ద ఖర్చు గల కాబట్టి చీనికాయలు లోడ్ చేసినారు. లోడ్ పోయి లాంగ్ పోయి అమ్ముకొచ్చుకుంటారు. వీళ్ళు చెన్నై దగ్గరికి పోయి అమ్ముకొచ్చుకునే డబ్బులు, ఇలాంటి డబ్బులు ఇన్కమ్ ఉంటే మాత్రమే అలాంటి ఎద్దులు సాగాలి. పేదవాళ్ళు డబ్బులు లేని ఆ ఎద్దులు సాగకూడదండి. ఎవరైనా దయచేసి చెప్తాను. ఈ వీడియో చేయడానికి ఇంత దూరం నేను రావడానికి కారణం ఏంటంటే, మనలాంటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళల్లో ఎద్దులు పెట్టుకుని చాలా నష్టపోయి మందులు తాగి ఎన్నో ఇబ్బందులు పడి వస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను చేసిన 170 కిలోమీటర్లు వచ్చి ప్రతి రైతు ఎద్దులు పెట్టుకునే మనిషి నాకు ఫోన్ చేసి, అన్న ఎద్దులు నాకు ఉండాలా వద్దా, ఈ సాగాలనా వద్దా అన్నప్పుడు మేము వచ్చి ఆ ఎద్దులు చూసి అవి నువ్వు సాగాలనా వద్దా అనే దాన్ని చెప్తాం ఫ్రెండ్స్. దానికోసం ఈ వీడియో కానీ ఇంత దూరం వచ్చినాము. ఇలా అన్నగారు అందరూ రమ్మంటే వచ్చినాము. ఈ వీడియో ఫుల్ చూడండి. దీని వీడియో చాలా తండ్రిగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, రాయమీనికి బరువు సరిపోలేదని ఈ ఇసుక సంచులు 2 సంచులు రాయమీన వేయాలని నేను వేస్తున్నాను ఫ్రెండ్స్. రాయమీన తూకం సరిపోదని 2 సంచులు నింపి రాయమీనలో వేసుకోవడానికి ఇది. మనం రాయి తక్కువ వచ్చినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రాయి కొనకుండా కొంచెం మనం ఇలాంటివి చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రధానికి డబ్బులు పెట్టాలంటే అనవసరం. సంచులు నింపుకొని ఈ 2 సంచులు ఆడ రాయి మీద మనం బాగా నీట్గా అంటే చూడండి, దాన్ని కట్టుకోవడానికి ఇలాంటి వస్తువులు వాడాల. తీగ ఉండాలా. తీగ తీసుకొని కటింగ్ ప్లేరు నన్ను తీసుకొని పోయి ఆడ మనం రాయి మీద పెట్టి రాయి మీద చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ చూడండి. అలాగే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం రాయి గట్టి గాడికి తీసుకుపోదాము. చూస్తూనే ఉండండి. కానీ అట్లే రావాల్సింది, అట్లే రావాల్సింది. తెలుగులే ఇది తిరుకోవాలి సార్లే. ఇదిగో ఫ్రెండ్స్, రాయి కట్టడానికి వస్తున్నాము.
ఫ్రెండ్స్. కాలు దొక్కుతాయిలే, కాలు దొక్కుతాయిలే. పక్కన